ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురించే చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. నిజానికి అల్లు అర్జున్ చేసిన తప్పేంటి అనేది చూసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు చెప్పాక కూడా బయటికి రాకపోవడమే అతని ప్రధాన తప్పుగా అందరికీ ఈ విషయం ప్రూవ్ అయిపోయింది. నిజానికి ఈ కోర్టు గురించి ఈ కేసు గురించి మనం కొన్ని రూల్స్ మాట్లాడుకుంటే అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు ఇంటర్మ్ బెయిల్ 4 వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కొరకు విచారణ కంటిన్యూ అవుతుంది. అల్లు అర్జున్ కు దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ జ్యుడిషియల్ రిమాండ్ పైన విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ హైకోర్టులో అల్లు అర్జున్ తరపున లాయర్ వెళ్లారు. హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. హైకోర్టు బెయిల్ ఇవ్వటానికి ప్రాతిపదిక ఏంటంటే ఎక్కడైనా బెయిల్ కేసు విచారించే ముందు అందుకు ఇంటర్మ్ బెయిల్ విచారణ సందర్భంగా కేసు లోతుపోతుల్లోకి కోర్టుకి వెళ్ళవన్నమాట. కోర్టు సాటిస్ఫై కావాల్సింది ఏంటంటే ప్రైమా ఫేసి ప్రాథమికంగా నేరస్తుడు అని చెప్పగలమా అని హైకోర్టు క్లియర్ గా ఇవాళ చెప్పింది. ఈ రకమైన నేరానికి అల్లు అర్జున్ పాల్పడ్డాడు అని చెప్పడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు. దానికి ప్రభుత్వం తరపున లాయర్ వాదన ఏంటంటే అతను అక్కడికి వెళ్తే అవాంఛనీయ ఘటనలు సంఘటనలు జరుగుతాయి అని తెలిసి వెళ్లాడు. పోలీసు వెళ్లవద్దని కూడా రావద్దని కూడా కోరినా వెళ్లాడు అన్నది పబ్లిక్ ప్రాసిక్యూటివ్ గవర్నమెంట్ ప్లీడర్ వాదన. దానికి హైకోర్టు అన్నది ఏంటంటే అన్ని అనుమతులు తీసుకుని వెళ్లాడు. అన్ని అనుమతులు తీసుకునే వెళ్లాడు. ఎందుకంటే అల్లు అర్జున్ తరపున లాయర్ వాదన ఏంటంటే మాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఏసీపీ నుంచి పోలీస్ కి ఇంటిమేట్ చేసినప్పుడు అక్నాలెడ్జ్ కూడా చేశారు అని అల్లు అర్జున్ తరపున లాయర్ ఏసీపీ నుంచి అక్నాలెడ్జ్మెంట్ ఉందని కూడా చెప్పాడు. హైకోర్టు అన్నది ఏంటంటే అన్ని అనుమతులు తీసుకొని అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాడు. అల్లు అర్జున్ వెళ్లడం బట్టి అతను ఈ సంఘటన జరుగుతుంది అని ఆయనకు నాలెడ్జ్ ఉందని మీరెలా చెప్పగలుగుతారు? అల్లు అర్జున్ ఆయనకి ముందస్తుగానే ఎలా ఈ విషయంపై అవగాహన ఉంటుంది? నాలెడ్జ్ ఉందని మీరు చెప్పగలుగుతారు అనేది కోర్టు ప్రశ్నించింది. ఇక కోర్టు ప్రశ్నించింది ఏంటంటే అల్లు అర్జున్ యాక్టర్ అయినంత మాత్రాన అల్లు అర్జున్ కి కూడా రైట్ టు లెఫ్ట్ లిబర్టీ ఉంటుంది. ఎంతటి సెలబ్రిటీ అయినా అతనికి కూడా రైట్ టు లిబర్టీ ఉంటుంది కదా అని అర్బన్ గోస్వామి కేసును కోట్ చేస్తూ లిబర్టీ ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను ఒక్కరోజు కూడా హరించే హక్కు వ్యవస్థకు లేదు. అందులో రైట్ టు లెఫ్ట్ అండ్ లిబర్టీకి ప్రొటెక్ట్ చేయాలి అనే అంశాల ఆధారంగా హైకోర్టు ఈ ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది. గవర్నమెంట్ లాయర్ బెయిల్ ఇవ్వకూడదు అని వాదించారు తప్ప ఎందుకు ఇవ్వకూడదు అన్నదానికి బలమైన కారణాలు చెప్పలేదు. కానీ ఇవ్వాలి అన్నదానికి అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా బలమైన కారణాలు చెప్పారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ కేసును కూడా ఉటకరించారు. అంటే ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. 2017లో షారుఖ్ ఖాన్ ఫిలిం ప్రమోషన్ కి ఒక రైల్వే స్టేషన్ కు అనుమతి తీసుకుని వెళ్తే ఆ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరుగుతుంది. అలాగే మరణం కూడా జరుగుతుంది. ఆ కేసును సుప్రీంకోర్టులో కూడా సేమ్ షారుఖ్ ఖాన్ పైన కల్పబుల్ హైమిసైడ్ అనే కేసు పెట్టారు. అంటే కల్పబుల్ హోమియోసైడ్ అనే కేసు. ఇప్పుడు అల్లు అర్జున్ పైన పెట్టిన కేసే ఆ కేసు కూడా. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు షారుఖ్ ఖాన్ దోషి కాదు అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా దాన్ని ధృవీకరించింది. అందులో షారుఖ్ ఖాన్ కేసులో ఏంటంటే ఈ తొక్కిసలాట జరిగే ముందే షారుఖ్ ఖాన్ క్రౌడ్స్ వైపు టీ షర్ట్ విసురుతాడు. సో ఇక్కడ అల్లు అర్జున్ లాయర్ ఏమన్నాడంటే ఈ రకమైన ప్రాక్ట్ చర్య అనేది కూడా అల్లు అర్జున్ పాల్పడలేదు. అల్లు అర్జున్ ఈ ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీలో ఉన్నాడు. ఘటన గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగింది. అందువల్ల అల్లు అర్జున్ వల్లనే జరిగింది అని చెప్పడానికి, అంతేకాకుండా కల్పబుల్ హోమియోసైడ్ లో క్రిమినల్ ఇంటెంట్ అంటే నేరపూరిత ఉద్దేశం కానీ ఎక్కడా లేదు కదా అని ప్రస్తావించారు. అలాంటప్పుడు మీరు ఎలా అల్లు అర్జున్ ని నిర్బంధిస్తారు అన్నది అల్లు అర్జున్ తరపున లాయర్ వాదన. షారుఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టే కేసు కొట్టేసింది. షారుఖ్ ఖాన్ కేసులో కనీసం ప్రొక్టివ్ గా క్రౌడ్స్ ని ప్రొవోక్ చేశాడు. షారుఖ్ ఖాన్ టీ షర్ట్ ని అంటే షర్టు వేసి, అల్లు అర్జున్ విషయంలో అలా కూడా అల్లు అర్జున్ ఎలాంటి షర్టు కూడా విసరలేదు. అయితే గవర్నమెంట్ లాయర్ల వాదన ఏంటంటే ప్రభుత్వ వాదన అల్లు అర్జున్ కు పోలీస్ అధికారులు రావద్దని చెప్పారు. కోర్టు అడిగింది మీరు ఆ మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ చేయండి. మీరు రిటర్న్ గా అల్లు అర్జున్ కు రాశారా? మాకు సమయం ఇవ్వండి, డాక్యుమెంట్ లో ప్రవేశం పెడతాం అన్నారు. సో అందువల్ల రావద్దని తెలిసినా వారు చెప్పినా వచ్చారు. వస్తే ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా వచ్చారు. అందువల్ల ఆయన కల్పబుల్ హోమిస్ అయ్యాడు అనేది కేసు. హైకోర్టు ఇవాళ బెయిల్ ఇవ్వడానికి అర్నబ్ గోస్వామి కేసు వాడింది. దానికి అర్నబ్ గోస్వామి కేసు తొక్కిసలాడటం కేసు కాదు. అర్నబ్ గోస్వామి కేసు ఎందుకు వాడింది అంటే
సుప్రీంకోర్టు అర్నబ్ గోస్వామికి ఆఘమేఘాల మీద అతనికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడానికి ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, ఫండమెంటల్ రైట్. అలాగే ఎవరి లైఫ్ లిబర్టీని కూడా వ్యవస్థ అన్యాయంగా హరించకూడదు, ఒక్కరోజు కూడా హరించకూడదు అని అర్నబ్ గోస్వామి కేసు ప్రాతిపదికగా తాత్కాలిక బెయిల్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ నేరస్తుడా కాడా, ఈ కేసులో ఆయనకు శిక్ష పడుతుందా లేదా అనటానికి అర్నబ్ గోస్వామి కేసుతో సంబంధం లేదు. మోర్ రిలవెంట్ కేస్ షారుఖ్ ఖాన్ కేస్, అది కూడా సినిమా యాక్టర్ ఇన్వాల్వ్డ్, అది కూడా సినిమా ప్రమోషన్ తో లింక్ అయి ఉంది, అది కూడా తొక్కిసలాట. ఇంకా అదనంగా షారుఖ్ ఖాన్ కేసులో షారుఖ్ ఖాన్ బాల్స్ అండ్ టీ-షర్ట్స్ విసిరాడు, అల్లు అర్జున్ అది కూడా చెయ్యలేదు అని. ఇక అనుమతుల విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ కూడా రైల్వే స్టేషన్ కి అనుమతులు తీసుకొనే వెళ్లాడు, అలాగే అల్లు అర్జున్ కూడా అనుమతులు తీసుకొనే వెళ్లాడు అన్నది వాదన. హైకోర్టు కూడా దాన్ని అంగీకరించింది. కేసులోని పూర్వాపరాలు పెట్టిన సెక్షన్లను కాస్త అధ్యయనం చేస్తే అల్లు అర్జున్ కి ఏదో 5 ఏళ్ల జైలు శిక్ష, 10 ఏళ్ల జైలు శిక్ష, 3 ఏళ్ల జైలు శిక్ష పడదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్లోనే నెగ్లిజెన్స్ అని చెప్తూ మళ్ళీ కల్పబుల్ హోమియోసైడ్ కేసు పెడితే నెగ్లిజెన్స్ కు కల్పబుల్ హోమియోసైడ్ కి చాలా తేడా ఉంది. ఈ కల్పబుల్ హోమియోసైడ్ అనేది చాలా పెద్ద మాట అవుతుంది. మాక్సిమం అయితే నెగ్లిజెన్స్ అవుతుంది, కాదంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ క్రిమినల్ నెగ్లిజెన్స్ కూడా బాధించలేదు, నేరపూరిత నిర్లక్ష్యం ఏమీ లేదు. ఉంటే సాధారణంగా అల్లు అర్జున్ లాంటి యాక్టర్లు వస్తే ఇలాంటివి జరుగుతాయి, కనుక రాకుంటే బాగుండేది. ఇలా జరుగుతుందా, జరగదు అనే నిర్లక్ష్యంతోనే వచ్చాడు అని ఆరోపణ ఇస్తే దానికి ఏమైనా వాదన ప్రాతిపదికగా ఉంటుంది. కానీ ఒకవైపు రిమాండ్ రిపోర్ట్లో నెగ్లిజెన్స్ అంటూ, మరోవైపు కల్పబుల్ హోమియోసైడ్ అనే క్రిమినల్ ఇంటెంట్ తో చేశాడు అనే ఆరోపణలు చేస్తే కోర్టులో నిలబడకపోవచ్చు. అల్లు అర్జున్ తప్పు చేశాడా, తప్పు చెయ్యలేదా, ఇవన్నీ కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ మొత్తానికి ప్రస్తుతం నడుస్తున్న చర్చ ప్రకారం అల్లు అర్జున్ తప్పు చేశాడా అంటే తప్పు చెయ్యలేదు అక్కడికి వెళ్లేంత వరకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు అంతగా క్రౌడ్ ని మేము కంట్రోల్ చెయ్యలేకపోతున్నాము, మీరు దయచేసి వెళ్లిపోండి అని రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా పోలీసుల యొక్క మాటల్ని నిర్లక్ష్యం చేసి అక్కడే ఉండి సినిమా దాదాపు అయిపోయేంత వరకు ఉండి బయటికి రావడం, ఇది నిజంగా తప్పు కిందికే పరిగణించబడుతుంది. ఎందుకంటే అక్కడ ఒకరి ప్రాణం పోయింది అని తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు లోపలే ఏమీ పట్టనట్టుగా లోపల ఉండడం, ఇది నిజంగా ప్రతి ఒక్కరి మనసుని కలిచివేస్తుంది, అంతేకాకుండా ఆలోచింపజేస్తుంది. ఒక మనిషి ప్రాణం పోయింది అన్నప్పుడు కూడా ఆ మనిషి ప్రాణానికైనా విలువ ఇచ్చి ఆయన బయటికి రావాల్సి ఉండేది, కానీ అలా రాలేదు. ఈవెన్ అలా ఆయన వచ్చిన తర్వాత కూడా, ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చాక కూడా పరామర్శించడానికి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లిన సినీ ప్రముఖులు ఒక్కరు కూడా కనీసం ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, తన అమ్మని కోల్పోయిన ఆ చిన్న పాప పరిస్థితి ఏంటి అనేది తలుచుకొని ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి విజిట్ చేసింది లేదు, వాళ్ళ బాగోగుల గురించి అడిగింది లేదు. ఈ విషయంపై రీసెంట్ గా రేవంత్ గారు చేసిన వ్యాఖ్యలు అనేది చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఆ మాటల్లో 100% నిజం ఉంది, అంతేకాకుండా న్యాయం ఉంది అనిపిస్తోంది. మరి అల్లు అర్జున్ గారు చేసిన ఈ విషయంపై, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారు మాట మార్చిన విషయంపై, అలాగే రేవంత్ గారు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.